ఓం నమ శివాయ. రేపు సోమవారం అండి. శివాలయంకి వెళ్తే చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో శివయ్య ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే రేపు అక్షయ తృతీయ అండి. చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోండి. అలాగే సాయంత్రం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నదానం కానీ లేకపోతే నీళ్ళు దానం కానీ అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా ఎవరైనా దాహం అంటే వాళ్ళకి నీళ్ళు ఇస్తే చాలా మంచిదండి. అలాగే మీరు అన్నదానం చేయలేకపోతే మీకు కలిగినంత డబ్బులు దానం చేసినా చాలా మంచిదండి. రేపు ఏ ఒక్క పుణ్యకార్యం చేసినా అది 10 రెట్లు భాగ్యాన్ని కలిగిస్తుందండి. చాలా మంచి రోజు. అలాగే సోమవారం కాబట్టి సాయంత్రం శివాలయంకి వెళ్తే చాలా మంచిదండి. మీకు వీలైతే శివాలయంకి వెళ్ళండి. లేకపోతే మీ ఇంట్లోనే శివయ్య దగ్గర దీపం వెలిగించుకోండి 5 ఒత్తులు వేసి. అలాగే మీకు తోచిన నైవేద్యం కూడా వరకు పెట్టుకుంటే చాలా మంచిదండి. సోమవారం పడింది అక్షయ తృతీయ, చాలా మంచి రోజు. అలాగే బంగారం ఎవరైనా కొనాలనుకుంటే రేపు బంగారం కొన్నా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎప్పటికైనా సిరి సంపదలతోని చక్కగా ఉంటాము, ఆనందంగా ఉంటామని పెద్దలు చెప్తారండి. మీకు వీలైతే మీకు కొనగలే స్తోమత ఉంటే కొనుక్కుంటే రేపు చాలా మంచిదండి. ఒక్కసారి అక్షయ తృతీయకి కొంటే అలా మళ్ళీ నెక్స్ట్ అక్షయ తృతీయ వచ్చినప్పటికి మనం ఎలాగైనా బంగారం కొంటామండి అని పెద్దలు చెప్పారు. ఎవరైనా కొంటే కొనుక్కోండి. రేపు చాలా మంచి రోజు అక్షయ తృతీయ. చాలా అంటే చాలా మంచి రోజు. పేదవాళ్ళకి అన్నదానం, వస్త్రదానం, అలాగే నీళ్ళు దానం, మీ దగ్గర ఏ పండ్లు ఉంటే ఆ పళ్ళు కూడా దానం చేస్తే మహాపుణ్యం అండి. ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదండి. ప్రతి ఒక్కరు మన వీడియో చూడండి, లాంగ్ వీడియో. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.